నమస్కారం. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం మొత్తం అదృష్టము ఐశ్వర్యము కలిసి రావాలంటే కర్కాటక రాశి వాళ్ళు గ్రహాల అనుకూలత కోసం కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి, ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి అక్టోబర్ 31 వరకు గురుబలం లేదు. కేవలం నవంబర్ డిసెంబర్లో ఆ 2 నెలలు మాత్రమే గురుబలం ఉంది. కాబట్టి సంవత్సరం ప్రారంభం నుంచి అక్టోబర్ 31 వరకు గురుబలం లేకపోవటం వల్ల ధనపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కొన్ని వ్యతిరేక పరిస్థితులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటివి జరగకుండా ఉండాలంటే గురుబలం పెరగాలంటే కర్కాటక రాశి వాళ్ళు గురువారం పూట షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి షిరిడీ సాయినాథుడి మందిరంలో ఉన్న ధునిలో ఒక కురిడీకాయ, ఎండిపోయిన కొబ్బరికాయ వేసి నవధాన్యాలు కూడా వేసి షిరిడీ సాయినాథుడి ధుని దగ్గర నమస్కారం చేసుకోవాలి. షిరిడీ సాయినాథుడి మందిరం బయట భక్తులకు తాళింపు పెట్టిన శనగలు పంచిపెట్టాలి. ఈ పరిహారం గురువారం చేసుకుంటే అక్టోబర్ వరకు కూడా గురుబలాన్ని పెంచుకోవచ్చు. అలాగే మంత్రశాస్త్ర పరంగా కర్కాటక రాశి వాళ్ళు దత్తాత్రేయ మంత్రం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. గురువారం పూట ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. దీంతో పాటుగా ఇంకా గురుబలం పెంచుకోవాలంటే శనగలు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండ గురువారం దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరించాలి. షిరిడీ సాయినాథుడి మందిరంలో ధుని పరిహారంతో పాటుగా దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించే పరిహారం కూడా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా గురుబలం పెరుగుతుంది. ధనపరంగా ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఎక్కడైనా మేడి చెట్టు ఉంటే మాత్రం నెలకొక్కసారి మేడి చెట్టు దగ్గర గురువారం పూట ఆవు నెయ్యి దీపాన్ని 3 ఒత్తులు వేసి వెలిగించండి. మేడి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేయండి. దీనివల్ల కూడా గురుబలం విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే 2026 మొత్తం కర్కాటక రాశి వాళ్ళకి శని బలం లేదు. శని 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యస్థానం 9వ స్థానంలో శని వ్యతిరేక ఫలితాలు ఇవ్వటం వల్ల ఎంత కష్టపడ్డా సరే కర్కాటక రాశి వాళ్ళకి కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. లేదా మీరు బాగా కష్టపడ్డా ప్రతిఫలం మాత్రం మీ పక్కవారికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా 9వ స్థానంలో శని సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. 9లో శనిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు తప్పకుండా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఓం నమో వెంకటేశాయ అనే సులభమైన మంత్రాన్ని ప్రతి శనివారం 21 సార్లు చదువుకోవాలి. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలికను సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రదక్షిణలు శనివారం పూట చేసుకోవటం ద్వారా భాగ్యస్థానంలో శనిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే కర్కాటక రాశి వాళ్ళు శనివారం పూట నువ్వులతో చేసిన పదార్థాలు, నువ్వుల ఉండలు, నూజీడీలు ఇటువంటివి ఎక్కడైనా భక్తులకు కానీ లేదా చిన్నపిల్లలకు కానీ పంచిపెడుతూ ఉండండి. దీనివల్ల కూడా 9వ ఇంట్లో శనిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చివరి వరకు కూడా రాహుకేతువుల బలం లేదు. ఎందుకంటే సంవత్సరం చివరి వరకు డిసెంబర్ 5 వరకు 2వ స్థానంలో కేతువు, 8వ స్థానంలో రాహువు కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు. ఈ రాహుకేతువుల బలం కర్కాటక రాశి వాళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి ఏ పనిలోనైనా సరే ఫలితం అనేది చివరి నిమిషంలో తప్పిపోతూ ఉంటుంది. ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది. అకారణంగా కుటుంబంలో చికాకులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే అత్యంత శక్తివంతమైనటువంటి జంటనాగుల విగ్రహాల పరిహారం కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో మంగళవారం పూట చేసుకోవాలి. మంగళవారం పూట మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ జంటనాగుల విగ్రహాలకు ఆవు పాలు పోసి నీళ్లతో శుభ్రం చేసుకొని పసుపు కుంకుమ చల్లి జంటనాగుల విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క ఉంచి నైవేద్యం సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కనీసం 9 మంగళవారాలు చెయ్యండి. 9 మంగళవారాలు జంటనాగుల విగ్రహాల పరిహారం చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి 2026లో రాహుకేతువుల బలం పెరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కూడా మంగళవారం వీలైనప్పుడల్లా చేసుకోవటం ద్వారా రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. మంత్రశాస్త్రపరంగా ప్రతి మంగళవారం ఓం సాం శరవణ భవ ఈ సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. దాంతో రాహుకేతువుల బలం పెరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి
2026లో సంవత్సర ఫలితాలు చెప్పేటటువంటి గురువు, శని, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు కూడా యోగించటం లేదు. కేవలం గురువు చివరి 2 నెలలు మాత్రమే యోగిస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహాలకు సంబంధించిన మంత్రాలు జపించుకుంటే 2026 మొత్తం అదృష్టము, ఐశ్వర్యము లభిస్తాయి. ఆ శక్తివంతమైన మంత్రాలు ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం సాం శరవణభవ. ఈ మంత్రాలు చదువుకోండి. 2026 మొత్తం కర్కాటక రాశి వాళ్ళు అద్భుతమైన అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోండి. స్వస్తి.